వధువు సంఘ ఆరోహణ సభలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వధువు అనగా సంఘము అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మందికి ఈ పేరు అర్థం కాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటున్నారండి. సరే, దేవుని స్తోత్రం. అది ఆ వాడు బాగా బైబిల్లో నలిగిన వారికే కానీ నలగని వారికి తెలియదు. మీరు అందరూ నలిగిన వారులే, మీరు అడగలేదులేండి. కొంతమంది మమ్మల్ని అడిగి ఉన్నప్పుడు మేము చక్కగా ఒకటి చెప్తాం. వధువు అనగా సంఘము. సంఘం అనగా దేవుని నామమును విశ్వసించి నమ్మిన వారు. వారు వరుడుగా, వరుడంటే యేసుక్రీస్తు ప్రభు వారు వరుడిగా వచ్చుచూ ఉన్నారు. మనందరము కూడా ఒకానొక టైములో ఏమై ఉన్నామండి? క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడగ వారిగా ఉన్నాము. అదే వధువు సంఘ ఆరోహణ సభ అంటే ఆరోహణమై వారిగా ఉన్నాము అని చెబుతూ ఉంటారు. దేవుని స్తోత్రము. మరి చక్కని అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ సభలు చేయాలా చేయలేను అని చాలా సందేహంతో ఈ సభను ఏర్పరిచి ఉన్నాను. ఈ సభ ఇలాగ జరగటానికి కారణం నా పెద్ద కూతురు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, దేవుని స్తోత్ర. డాడీ, మీరు స్టేజ్ మీద నిలబడి నేను బతుకున్నంత కాలము ఈ సభలను మీరు జరిపిస్తారని ప్రమాణం చేశారు. డాడీ, ఈ సభను మానకూడదు డాడీ, మీరు చెయ్యాలి అని చాలా నన్ను ప్రోత్సాహం చేసి తన యొక్క అది బయటికి చెప్పుకోకూడదు తీసి డాడీ నువ్వు సభనైతే చెయ్యని నాకు ఏమిచ్చిందండి? బలాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఈ రోజుల్లో కుమార్తెలు చాలామంది ఉన్నారు. మనల్ని కోరుకునేది ఏంటి అంటే, నాకేం కావాలంటారండి? డాడీ నాకు ఒక ఉంగరం కొని డాడీ, డాడీ లేక నాకు ఒక సైన్ కొని డాడీ, నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఇదిగో మా భర్త నేను మీ దగ్గరకు వచ్చి ఉన్నా అనేక విధాలుగా మాట్లాడేవారిని నేను చూస్తూ ఉన్నాను. నా గృహంలోనే నాకు 2 కుమార్తెలు కనపడుతున్నారు. వీళ్ళిద్దరిలో కొంత వ్యత్యాసం నేను చూస్తూ ఉంటాను. ఇద్దరు నా ప్రాణమే, ఎవరిని వేరేగాని కాదు. కానీ దేవుడు మరి ఆ కుమార్తెని అలాగే నిలబెట్టుకుని, ఆ కుమార్తె నాకు ఇచ్చిన అభయము అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క బలమైన మాటల ద్వారా ఈ సభలు ఇలాగా జరిగినవి ఉన్నాయి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఆమె కోరుకున్నవన్నీ కూడా మరి దేవుడు త్వరలో మరి నెరవేరాలని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రము. అలాగే రెండోదిగా మరి చక్కని మరి మ్యూజిక్ సిస్టమ్ మరి మా సహోదరులు ఇలాగండి అల్లులు కాదు పర్లేదు, వీరు మరి మల్లాపూర్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్ గారండి. వారి కుమారుల మాట ఇదిగో ఇక్కడ కూర్చున్నారు, 3 త్రిమూర్తులు. చక్కగా వారు, నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను. ప్రోగ్రాంలో నాన్న మీరే వచ్చేసారి ప్రోగ్రాం లీడ్ చేయండి నాన్న అన్న. అంకల్ అన్న, అరే నా దగ్గర డబ్బులేం లేవు, వాస్తవం చెప్తున్నా, మీరు కంపల్సరీ సంవత్సరం చేయండి అన్నప్పుడు మేము ఉన్నాం మామ అని చక్కగా పెద్దోడు, చిన్న అయినా 3 అయినా ఇద్దరు కూడా నిలబడి ఈ సభకు చక్కగా మ్యూజిక్ సిస్టాన్ని, అలాగే సహోదరులు కీబోర్డు వారు కూడా ప్రమోద్ సుధాకర్ గారు చక్కగా మనకి 3 రోజులు కూడా అందించి ఉన్నారు. అలాగే చింటూ, వీళ్ళందరూ కూడా అంటే అక్కడ ఇద్దరే వాయిస్తున్నారు కానీ వాళ్ళ పక్కన 3 ఉన్నారన్నమాట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంటే నేనంటే అంత ప్రేమ అంటే వాళ్ళ నాన్నగారు అంటున్నారు. అలాగే వీరు మాకు మరి చాలా బంధువులు. ఎలాగంటే
మా ఊరు, వారు మల్లాపూర్లో బహుగా సేవ చేస్తూ ఉన్నారు. నాన్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇంకా ఈ మ్యూజిక్ సిస్టంలో అలాగే సేవలో కూడా బలముగా వాడుకోవాలని మా ప్రార్థన. మరణాత అలాగే ఓపికతో మీరందరూ కూడా మరి చక్కగా సమయానుకూలంగా వచ్చినందుకు. వచ్చారా సమయానుకూలంగా? ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, ఒక అమ్మ ఉన్నదండి, నేను పత్రికలు పంచుతూ ఉన్నా. పత్రికలు పంచుతూ ఉంటే ఆ మహాతల్లి వచ్చి నన్ను అన్నది, అయ్యా మీరు మీటింగ్ పెడితే 12 గంటల దాకా కూర్చోబెడతావయ్యా అన్నది. మా కాలనీలోనే పెద్ద ఆమె 12 గంటల దాకా మన పోలీసు వాళ్ళు ఊరుకోరండి. కాబట్టి దేవుడు మరి చక్కగా మనకి ఈ సమయం ఇచ్చే సమయానుకూలంగా ఎప్పుడు కూడా 10:30, 11 అయ్యేది. 10 గంటలకి క్లోజ్ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం పెట్టి బంగారు తల్లిలు మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు. అలాగే మరి ప్రాముఖ్యంగా ఒకరి గురించి నేను చెప్పాలి. తమ్ముడు రోజు చెప్తూ ఉన్నాను, చివరి సమయము మన ఇప్పుడు దాకా ప్రసంగం చేసిన మా సహోదరులు, మా తమ్ముడు, ఈయన ఖమ్మం ప్రాంతంలో నామవరము అలాగే సింతగాని అలాగే తిమ్మాయిపురం అనే ప్రాంతాల్లో బహుగా పరిచర్య చేస్తూ ఉన్నారు. నేను వారి దగ్గరికి మొన్న తండ్రి గారు మొన్న మోక్ష మార్గోపదేశ సభలకు నన్ను ఆహ్వానించగా వెళ్ళినప్పుడు వారి యొక్క మరి పిల్లలు చక్కని కోలాటం వేస్తారు అని నాతో చెప్పారు. అయితే వచ్చేయండమ్మా అన్న. ఏమన్నానండి? వచ్చేయండమ్మా అన్నాను. వెళ్ళి చక్కగా చూసారా, ఇప్పుడు డ్రెస్ కోడ్ వేసుకొని కూర్చున్న వారందరూ కూడా ఇంచుమించు ఇక్కడి నుంచి 350 కిలోమీటర్ల దూరం నుంచి మన దగ్గరికి వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. దేవుడు మిమ్మల్ని మీ సంఘాలని బహుగా దీవించి ఆశీర్వదించాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సేవ ఘనముగా చేయాలని కోరుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాద్ వస్తారంట, సంతోషం. హైదరాబాద్లో సేవ ఏంటో నాకు తెలియాలి తమ్ముడికి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలారా, 3 రోజులు కూడా మరి నాతోటి 3 రోజులకు ముందు నుంచే మా మధ్యన ఉన్నాడు అన్న జాన్ కన్నడి గారు. ఎక్కడున్నారు? ఉన్నారా? ఇటని వెళ్ళిపోయాడా? పాస్టర్ గారు, బిషప్ గారు ఉన్నారా? ఎక్కడ చెయ్యత్తలేదు, నాకు కనపడతలేదు. అయ్యగారు ఇట్లా వచ్చాను వేదిక మీదకి. అయ్యగారు రండి, మరి మాకు షేర్ చేయండి సరా. ఇంచుమించి సభలని తలంచినప్పుడు అన్న నేను ఉంటాను మీతోనే అని చక్కగా అందరూ చెప్పలు కొడదాం. అయ్యగారు వచ్చినప్పుడు మరి మీతోనే ఉంటానని చక్కగా మరి నాతో ఉండి 3 దినాలు కూడా చక్కగా మరి సభల్లో ఏకీపించి ఉన్నారు. మా షేర్ ఏంట్రా అది, నన్ను షేర్ తీసుకుని అది వెనకాల ఉంది కదా, ఇచ్చారు. చక్కగా ఏకీపించిన అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలనే. మరణాత. అలాగే మరి రాజేష్ బ్రదర్ రాలేదు ఈరోజు. 3 రోజులు కూడా వారి దగ్గర ఉండి సవన్ సిస్టాన్ని 2 రోజులు చక్కగా అన్నీ చేశారు పాస్టర్ గారు. వారికి కూడా ప్రత్యేకంగా వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి వేదిక మీద ఉన్న పెద్దలైన వారు మన సోదరు సింగయ్య గారు మరి ఎంతో సంతోషంగా మాతో ఉండి మరి అయ్యా ఇలా సంగతి అంటే నేనున్నానని మరి మా మధ్యకు వచ్చి మా అందరితో గడిపి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మా సంఘం తరపున మా తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నా అంటే నేనున్నాను అంటే ఒక ఆయన ఉంటాడండి. ఆయన ఎవరో తెలుసా? మీకు అందరికీ తెలుసు. నేను దేవుని స్తోత్రం అన్న రే బైకిలే అంటే అంటే ఆయన వయసు ఇంచుమించు 76, 77 సంవత్సరాలు. అయితే మా ఇద్దరం ఎలాగుంటాము అంటే ప్రతి విషయంలో పిలువుగా చక్కగా ప్రతి దానికి కూడా హాజరై దగ్గరుండి పెద్ద మనసుతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. డానియల్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే మరి మా ఇజ్రాయేల్ అన్నగారికి కూడా ప్రత్యేకంగా మా వందనాలు. అలాగే పాలరాజు గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. వేదిక మీద ఉన్న మా తమ్ముడు విజయరాజుకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ టీము అంటే విజయరాజు కూడా మన విజయరత్నం గారి యొక్క శిష్యులేమాట. చక్కగా మరి 3 రోజులు మాతో ఉండి గడిపినందుకు ప్రత్యేక వందనాలు. ఆదివారం రోజు అని కూడా చూడకుండా మా మధ్యకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా వందనాలు. బంగారు తల్లిలు మరొకసారమ్మా మీ అందరికీ కూడా వందనాలు. మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మరణాత మరణాత. బోలో యేసు రాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. సరే, మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా ఈరోజు లైట్లింగుల మధ్య మనం మరిచిపోతున్నాడు. మీరు కొద్దిగా నల్లగా కనబడుతున్నారు, కానీ ఈ లైటింగ్లు ఇలా కావాలి అంటే పర్మిషన్ కావాలి. ఉత్తనే పెట్టుకొని ఎవరండి, నేను ఏది కూడా ఈ మీటింగులకు కూడా పర్మిషను ఏంటమ్మా, పోలీస్ పర్మిషను. మరి చక్కగా నాకు చాలామంది సహోదరులు పోలీసులు పరిచయం ఉన్నారు. వారు చక్కగా వెళ్ళిన వెంటనే పర్మిషన్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే సిఏ గారికి, మన జవహర్ నగర్ పోలీస్ బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ లైట్లకు కూడా ఏం కావాలండి, పర్మిషన్. మా మధ్యన ఉంది ఒక సహోదరి, అమ్మా అన్న ఏంటండి చాలా డబ్బులు అవుతాయండి అని. మరి ఏం చేయమంటావు అన్నా. నేను చూసుకో అమ్మా అన్న. అంతే, ఏం మాట్లాడకుండా నేను పేరు చెప్పును. దేవుడు మరి ఆ కుమార్తెని వారి యొక్క మరి కుమారుల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి ప్రార్థన చేయండి. మేము కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా వందనాలు బంగారు తల్లి, వందనాలమ్మ. అలాగే మరి నిన్నటి కాల సమయంలో చాలామంది మరి ఆహారం కొరకు సిద్ధపరిచి ఉన్నారు. దాంట్లో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి చికెన్ ప్రాముఖ్యం చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అయ్యా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మరణాత మరణాత. బ్యాలెన్స్ పంపిస్తాను బాబు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అలాగే ఈరోజు మరి మనకి చక్కగా మరి అయ్యా ఏంటి అందరూ లాస్ట్ రోజు వండుతారు, మీరేంటి 2వ రోజే చికెన్ బిర్యానీ చేస్తారు ఏంటి అని చాలా మంది నన్ను అడుగుతాం జరిగింది. అంటే నాకు ఎందుకు ఎప్పుడు కూడా మధ్య రోజు వేయాలని ఆశయ్య, మధ్య రోజు వేసేస్తానని నేను వేసాను. ఈరోజు కూడా మరి చక్కగా ఒక మరి 3 వ్యక్తులు నాకు వంట విషయంలో నేనున్నా, మేమున్నాం అని ఇంచుమించు ఈసారి ఎప్పుడు కూడా సాంబార్ అయ్యగారు మీరు కాసింది కాదని చాలామంది అడిగేవారు, కానీ ఈసారి అడగలేదు. కానీ అలాగా 3 రోజులు కూడా వంటగడికి వెళ్ళలేదు నేను. మరి 3 వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారి 3కి కూడా ప్రత్యేకంగా దేవుని నామమున వందనాలు. అందులో వారి కొన్ని విషయాల్లో ఏంటంటే నా బలహీనతను చూసి మీరుండండి అయ్యారని వారే తెచ్చి కొన్ని విషయాల్లో చక్కగా మరి ఆ యొక్క భోజనాల విషయంలో చక్కబెడుతూ ఉన్నారు. దేవుడు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మధ్యన ఉన్న ఈ చంటి పిల్లలు ఉన్నారు కదండి, వీళ్ళకి మనం 3 రోజులే మీరు ఇక్కడికి వచ్చి సరదాగా కూర్చొని దేవుడు మాటలు వింటున్నారు. నెల ముందు నుంచే పాపం చక్కగా కష్టపడిన బంగారు తల్లులు అమ్మ బృందు, సహస్ర, స్వప్న, ఝాన్సీ, స్వాత్విక, వీళ్ళందరూ కూడా నీ పేరేంట్రా లక్కీ, విద్య, వీళ్ళందరూ కూడా చక్కగా ఇంటికి వచ్చి చర్చికి వచ్చి చక్కగా మరి డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటూ చక్కగా మాతో కలిసి అనేక పనులు వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టిన ఈ దేవుడి పని కదా చేయండి అని తల్లిదండ్రులు వీరు కూడా కొన్ని కంప్లైంట్లు ఇచ్చిన ఏం కాదు వెళ్ళండి అని చక్కగా ప్రేరేపించి వాళ్ళని పంపించి ఉన్నారు. వారి తల్లిదండ్రులని వారిని దీవించును గాక. ఆమె ఈ 3 రోజులు అంటే ఇన్ని రోజులు వీరు మాతో ఉండి ఏ పని కావాలన్నా ఒక కుమారుడు ఉన్నాడని మన మధ్య. అరే రారా వీడి గురించి బాగా చెప్పాలండి. వీడు చాలా భయంకరమైన అల్లరి పిల్లగాడండి. పోయిన సంవత్సరం ఏమన్నాడంటే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా, అబద్ధాలు ఎక్కడ చెప్పండి. ఏమన్నా అమ్మా పని మనుషులుగా మీరు పని చేస్తున్నారన్నాడు. కానీ దేవుని నామంలో గొప్ప పనోడుగా 3 దినాలు కూడా పనిచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మంచి మనసు ఇచ్చారు. దేవుడిని దీవించాలని ప్రార్థన చేయండి. మంచి మనసు మంచిగా వెదగాలి. మాతో కూడా నైట్ అయ్యగారు నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నాను. అలాగే ఏం కదరా. కాబట్టి మీరు కూడి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సిద్ధపరిచి ఉన్నాం. ఈ సమయంలో మరి స్పెషల్ సాంగ్ మన యాకోబు గారు పాడుతూ ఉంటారు. అలాగే మరి కానుకలు సేకరణ, ఇది చాలా సభ అంటే ఖర్చు మామూలు కాదు. ఏముందులే అనుకుంటున్నారేమో, ఏముందులే దానికి ఇంచుమించు 2 లక్షలు అయిపోతుంది. కాబట్టి దానికి మరి మన కానుక చాలా అవసరం. కాబట్టి కానుకలు పిల్లలు సేకరించి చూడగా యాకోబు గారు పాట పాడతారు. ముగింపు ప్రార్థన చేసి మీరందరూ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచు ఉన్నాను. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళండి, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచు ఉన్నాను. మనతోటి సహోదరులు అయ్యా మీరు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను, భోజనం చేసి వెళ్ళండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి ఉన్నావు అని పాడుతూ దేవుని మహిమపడుతూ అందరు చప్పలు కొడుతూ ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం, స్తోత్రం.